ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ధనానికి లోటు రాకుండా స్థిరంగా ఉండడానికి చాలా తేలికైన ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయం ఎవరైనా చేయవచ్చు. చాలామంది నుండి అంటే నాకు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువుగారు మాకు డబ్బులు దొరికాయి, అంటే చిల్లర డబ్బులు దొరికాయి, రోడ్డు మీద పార్కులోను ఒక్కొక్క దగ్గర ఎక్కడైనా వెళ్తున్నప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు చిల్లర దొరికింది, వాటిని మేము తీసుకొని హుండీలో వేసాం. కొంతమంది ఏమో మేము ఖర్చు పెట్టుకున్నాం. మాకు ఏదైనా ఇలా దొరికినప్పుడు మేము ఏదైనా చేస్తే మంచి చెడు గురించి చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. లక్ష్మి, మన ధనాన్ని లక్ష్మిగా చూస్తాం. మీకు లక్ష్మి ఎప్పుడు దొరికినా ఒక విధి విధానంగా మనం శుద్ధి చేసుకొని దాన్ని ఆరాధించినప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆ విధానం ఏంటి, ఏ విధంగా చేయాలో మీకు తెలియజేస్తాను. చాలామంది అంటే మనకి ఇది కామన్గా చూస్తూ ఉంటాం. పిల్లలు, అమ్మ నాకు రూపాయి దొరికింది, పెద్దవాళ్ళు కూడా దారిలో వెళ్తున్నప్పుడు రూపాయి దొరికింది, 10 రూపాయలు దొరికాయి, ఇలా చిల్లర దొరికింది అని తెస్తూ ఉంటారు. కొంతమంది భయపడుతుంటారు, కొంతమంది తీసుకువెళ్ళి హుండీలో వేస్తుంటారు, దేవాలయం హుండీలో వేస్తుంటారు. ఈ ఉపాయాన్ని మనం శ్రద్ధగా భక్తిగా చేస్తే ధనానికి లోటు లేకుండా ధనం స్థిరంగా ఉండడానికి ఒక అద్భుత వరంగా పనిచేస్తుంది. చాలా ఆశ్చర్యంగా ఉండవచ్చు, నిజం. ఎలా చేయాలో చెప్తాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైనా దారిలో కానీ పార్కులో కానీ ఎక్కడైనా డబ్బులు దొరికినప్పుడు, చిల్లర దొరికినప్పుడు, రూపాయి బిళ్ళ కావచ్చు, 5 కావచ్చు, 10 కావచ్చు, ఒకవేళ కాగితం దొరికినా ఎలా శుద్ధి చేయాలి, శుద్ధి చేసి ఎలా వాడాలి, ఏ విధంగా వాడితే అదృష్టం కలిసి వస్తుంది, ఏ విధంగా చేస్తే అద్భుతాలు జరుగుతాయో మీకు తెలియజేస్తాను. మీకు డబ్బులు దొరికాయి, ఇలా 10 రూపాయల బిల్ దొరికింది అనుకోండి, మీరు ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇలా కల్లుప్పు తీసుకోండి. కల్లుప్పు తీసుకొని దాని మీద ఇలా ఒక పేపర్ పెట్టండి. పేపర్ పెట్టి దాని మీద ఈ డబ్బులు పెట్టండి. అది మీకు 10 రూపాయల కాగితమైనా, 5 రూపాయల కాగితమైనా, 10 అయినా, 100 రూపాయలైనా, ఏదైనా సరే ఇలా పెట్టండి. పెట్టి ఒక 5 నిమిషాల సేపు ఉంచండి. తర్వాత ఈ డబ్బులు తీసేయండి. చిల్లర అనుకోండి, చిల్లరని ఇలా నీళ్ళల్లో శుభ్రం చేయండి. చూపిస్తాను మీకు నేను. శుభ్రం చేయండి. శుభ్రం చేసి ఈ డబ్బుల్ని, అది 1 రూపాయి కాయినైనా పర్వాలేదు, మీ పూజా మందిరంలో పెట్టండి. పూజా మందిరంలో లక్ష్మీ అమ్మవారి ముందు దీపారాధన వెలిగించి ఈ బిళ్ళని అక్కడ పెట్టి మీరు మీ మనసులో అమ్మవారిని తలుచుకొని, అది 5 రూపాయలు కావచ్చు, 10 కావచ్చు, రూపాయి కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, ఎంతైనా కావచ్చు, అమ్మవారిని తలుచుకొని శుభ్రం చేసిన తర్వాత మీ పూజా మందిరంలో అమ్మవారి మంత్రాన్ని 108 సార్లు తలుచుకోండి. అంటే మీకు అమ్మవారి మంత్రం అంటే వేరే అనుకోవాల్సిన లేదు. ఓం మహాలక్ష్మియే నమః లేదా ఓం లక్ష్మీయే నమః, ఈ మంత్రాన్ని 108 సార్లు తలుచుకోండి. తలుచుకొని మీరు ఈ రూపాయి బిళ్ళని ఇలా ఎల్లో కలర్ క్లాత్లో కానీ, ఇలా ఎర్రటి క్లాత్లో కానీ పెట్టి చూపిస్తాను మీకు నేను. ఇలా మూటగా కట్టండి. ఇలా మూటగా కట్టండి. మూటగా కట్టి ఈ మూటకి మనం కట్టాం కదా, చక్కగా ధూపం చూపించండి. ధూపం, దీపం చూపించండి. ఇలా అమ్మవారి ముందు పెట్టి ఉంచండి. తర్వాత మీరు మంత్రం అయిపోయిన తర్వాత ఈ రూపాయి బిళ్ళని అంటే ఇలాగే క్లాత్లో ఉన్నదాన్ని మీ లాకర్లో కానీ, మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో కానీ, మీ పర్సులో కానీ పెట్టుకోండి. ఇలాగే కట్టి మీరు జీవితకాలం ఉంచుకోవచ్చు. దీన్ని తీసేయాల్సిన అవసరం లేదు. మీకు ఇలా చేయటం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు. మీ కుటుంబంలో మీ పిల్లలు లేదా మీ భార్య, మీ భర్త, పెద్దవాళ్ళు ఎవరికి దొరికినా సరే ఎవరైనా చేయవచ్చు. ఎందుకు చేయాలి, మనం చేస్తే లాభం ఏంటి మనం ముందు అనుకున్నాం. దీంట్లో ఒక అద్భుతం ఏంటంటే లక్ష్మీ అమ్మవారు మనకి సహజంగా
మంచి చెడు రెండు ఉంటాయి. అంటే అమ్మవారిని సరిగ్గా మనం సేవన చేస్తే, సరిగ్గా ఆరాధిస్తే మనం మించిన అదృష్టవంతులు ఎవరు ఉండరు. అలా కాకుండా మనం దొరికిన దాన్ని ఇష్టారాజ్యంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది ఎదుర్కొంటాం. అలాగే ఎవరికి దొరికినా వారు తెచ్చి ఇంట్లో ఇస్తే శుభ్రం చేసి కుటుంబంలో ఎవరో ఒకరు ఈ ఉపాయం చేయవచ్చు. అంటే పర్టికులర్ దొరికిన వారు చేయాలని రూల్ ఏం లేదు. ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ ఉపాయం చేసిన తర్వాత మీకు మార్పు మీరే చూస్తారు. మీకు త్వరగా, అంటే చాలా త్వరగా మార్పు కనిపిస్తుంది. ఆకస్మికంగా, అంటే అనుకోకుండా దొరికిన డబ్బులో, అంటే ధనం, ఈ ఉపాయం చేయడం వల్ల ధన రాబడి పెరుగుతుంది. ధనానికి లోటు అనేది ఉండదు. ధనం ఎప్పుడు మీకు స్థిరంగా ఉంటుంది. చాలామంది అంటారు ధనం స్థిరంగా ఉండటం ఏంటండి? స్థిరం అంటే మీరు ఖర్చు పెట్టుకోవడానికి ఎప్పుడు మీ దగ్గర ఖర్చులకి ధనం ఉండటమే ధనం స్థిరంగా ఉండటం. ప్రతి నెల మీకు ఎప్పుడు దొరికినా ఈ ఉపాయం చేయండి. అలాగే ప్రతి నెల మీరు సంపాదించిన సంపాదనలో ₹1 లేదా ₹5, ₹10 మీ ఓపిక తీసి మీ పూజా మందిరంలో ఒక డబ్బా పెట్టండి, దాంట్లో వేయండి. వేసిన తర్వాత ఆ డబ్బుని మీ పూజా మందిరంలో, అంటే మీరు మామూలు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ, పూజా మందిరం లేకపోతే పూజ చేసుకునే ప్రదేశంలో అయినా సరే పెట్టండి. మీరు ప్రతి నెల ఆ డబ్బులు, వేసిన డబ్బుల్ని ఒకరోజు ఎంత వస్తే అంత డబ్బులు తీసి చక్కగా స్వీట్స్ కొని లేదా స్వీట్స్ తయారు చేసి దేవాలయం దగ్గర ఉన్న అడుక్కునే వారికి కానీ, మీ ఇంటి చుట్టూతో ఉన్న పిల్లలకు కానీ, ఎవరికైనా సరే మీరు ఆ స్వీట్స్ పంచండి. ఇలా మీరు చేస్తే మీరు సంపాదన రోజు రోజుకి పెరుగుతుంది. అలాగే మీకు ధనం అనేది రోజు రోజు పెరగటమే కాదు, వృద్ధిలోకి వస్తుంది. చాలా చిత్రంగా అనిపించవచ్చు. ఇవి మార్వాడీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. వాళ్ళు స్వీట్స్ పంచుతూ ఉంటారు, వాళ్ళ వ్యాపారం వృద్ధిలోకి వస్తూ ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళకి లాభం ఉంటుంది. మన సంపాదనలో కొంత భాగాన్ని మనం, అంటే జనాలకని కాదు, ప్రకృతికి పరమైన ఆనందాన్ని కలిగించే విధంగా, అంటే పిల్లలకి, సామాన్యులకి, అందరినీ కూడా మెప్పిస్తే సంపాదనతో వారు ఆనందపడి వారి ఆశీర్వాద బలాన్ని మనకిస్తారు. దాని అర్థం అది. కొంతమంది వచ్చిన సంపాదనలో మనకి తిరుమల వెంకటేశ్వర స్వామికి ₹10 సంపాదించామనుకోండి, నాకు అందుట్లో ₹1 ఇస్తాను స్వామి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా కూడా చేసేవారు ఉంటారు. వారికి కూడా కలిసి వస్తుంది. మీకు పెద్ద నోట్లు దొరికాయి అంటే, ఎక్కువ మొత్తంలో దొరికితే ఎవరన్నా అలా పోగొట్టుకుంటే అది పోలీస్ స్టేషన్లో అప్పచెప్పండి. ఎక్కువ మొత్తంలో చదువుల కోసమో, వివాహాల కోసమో, వ్యాపార నిమిత్తమో కొంతమంది మర్చిపోతుంటారు. మనం చూస్తూ ఉంటాం, న్యూస్లో చూస్తూ ఉంటాం. అలా దొరికితే స్టేషన్లో కానీ వారి అడ్రస్ ఉంటే వారికి కాంటాక్ట్ చేసి ఇవ్వండి. మీకు అది నిజంగా అదృష్టం కలిసి వస్తుంది. అలా కాకుండా మనకు ₹5, ₹10 నోట్లు దొరికాయనుకోండి, తెచ్చుకోండి. ఇంతకుముందు చెప్పాను కదా, ఇలాగే పెట్టి వైట్ పేపర్ పెట్టి దాని మీద ఆ నోటు పెట్టి శుద్ధి చేసుకొని మీరు క్లాత్లో కట్టి ఎక్కడైనా పెట్టండి. కంపల్సరీగా క్లాత్ కట్టాలి. మీరు లాకర్లో పెట్టుకోండి. నాకు రోజు దొరుకుతాయండి అంటే, రోజు తెచ్చి శుద్ధి చేయండి, ఒక హుండీ పెట్టండి, దాంట్లో వేయండి. తర్వాత వాటితో ఎప్పుడైనా సరే ఆ హుండీ నిండిన తర్వాత తీసుకువెళ్ళి చక్కగా స్వీట్స్ కొని అందరికీ పంచిపెట్టండి. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. మీకు శుక్ర మహర్దశలో ఏదైతే అద్భుతాలు జరుగుతాయో అలాంటి అద్భుతాలు కూడా జరగవచ్చు. ఇది శాస్త్రం చెప్తున్న మాట. ఇది ప్రయోగపూర్వకంగా చేసి చూడండి. మీకు వితిన్ సెకండ్స్లోనే మార్పును చూడగలుగుతారు. భయపడి మాకండి, దొరికాయి కదా. కొంతమంది దారిలో కనిపించినా సరే వాటిని పట్టుకోవడానికి కూడా భయపడుతుంటారు. అలాంటి భయం ఏమీ లేదు, చేయండి. కానీ వీటిని ఖర్చు పెట్టడం మాత్రం చేయమాకండి. దొరికింది కదా అని ఖర్చు పెడితే కొంతమంది లాస్ అయిపోయి బాధపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అనుభవంలోకి తెలుస్తుంది. ఖర్చు పెట్టడానికి మాత్రం ప్రయత్నం చేయమాకండి. వీటిని విధి విధానంగా శుభ్రం చేసి చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. అలాగే ఈ ఉపాయం ఆడవారైన మగవారిని చేయవచ్చు చెప్పాం. ఒకవేళ ఇంట్లో నెలసరి ఉంటే వారు కాకుండా మిగతా వారు ఎవరైనా చేసుకోవచ్చు. వారికి దారిలో దొరికింది తెచ్చారు, శుద్ధి చేశారు. శుద్ధి చేసిన తర్వాత ఇంట్లో ఎవరో ఒకళ్ళు చేసుకోవచ్చు. పూజా మందిరంలోకి వెళ్లకుండా ఉంటే ఇబ్బంది లేదు. అంతా ఉమ్మడిగా ఒకటే పూజా మందిరం అండి అన్నప్పుడు ఆ 5 రోజులు ఆగండి, తర్వాత చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే నేను అనేక రకాలైన విషయాల మీద వీడియోలు చేయడం జరిగింది.
మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. నా వీడియోస్లోకి వెళ్ళండి, స్క్రోల్ చేయండి, మీకు చాలా వీడియోస్ తెలుస్తాయి. ఆచరించగలిగేదాన్ని మాత్రమే ప్రయత్నం చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.